శుభ సాయంకాలము. నమస్కారం. సత్యభాష్యానికి మీ అందరికీ స్వాగతం. చాలా కాలమైంది మీతో కలిసి. 4వ విడత పోలింగ్ అవుతున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం పోలింగ్ వేయటం ఎందుకు అవసరం అని చెప్పి. 5వ విడత నిన్న అయిపోయింది. వాడిగా వేడిగా బాగా నడుస్తున్నది. దేశ ప్రగతి పదంలోనే ఉందని చెప్పి ఓటర్ మహాశయులు తమ విఘ్నతతోటి తము నమ్మిన సిద్ధాంతాన్ని ఎన్నుకుంటున్నారని చెప్పి భావిస్తున్నాను. కాకపోతే ఈ మధ్య రాహుల్ గాంధీ గారు పదే కులము జాతి సమీకరణ, ఇళ్లల్లో ఎక్స్రేలు పెడతాము, ఎవరెవరి దగ్గర ఏముందో అన్నీ తీసుకెళ్ళి లేని వాళ్ళకి ఇస్తాము అనే మాట మాట్లాడుతూ ముస్లిమ్స్కి మళ్ళా ప్రథమ హక్కు అనే మాట పదే మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ కులం ఏమిటి, ఈ కులానికి ఎందుకు ఇంత ఈయన పెద్దపీట వేస్తున్నాడు అని ఆలోచిస్తూ కొంచెం హిస్టరీలోకి వెళితే 2004లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అవుతే మన్మోహన్ సింగ్ గారి కంటే పెద్ద అథారిటీ కింద పదవి లేని, బాధ్యత లేని, అధికారం చేతిలో ఉన్న సోనియా గాంధీ గారు 2005లో యాంటీ కమ్యూనల్ బిల్ అని ఒకటి 2005లో రాజ్యసభలో ప్రవేశపెట్టించారు. అప్పట్లో ఉన్న అపోజిషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు కొట్టేయించేసి దానిలో ఇంకా మార్పులు తీసుకురావాలని చెప్పి దాన్ని మళ్ళా తీసుకున్నారు. అక్కడితో ఊరుకున్నారా? లేదు. 2013లో ఇదే యాంటీ కమ్యూనల్ బిల్లుని తీసుకొచ్చి అది కనుక పాస్ అయిపోయి ఉంటే మన ఇంట్లో మనం పూజ చేసుకోవాలనుకున్నా దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఎక్కడ ఏ అల్లర్లైనా కూడా ఎవరైతే పెద్ద కమ్యూనిటీ ఉన్నారో హిందువుని తీసుకెళ్ళి ఫస్ట్ బొక్కలో పెట్టే ఏర్పాటు చేస్తారు. దీన్ని కూడా గట్టిగా విరోధించి మొత్తానికి భగవంతుడు దయ ఉన్నదో కృప ఉన్నదో అది మొత్తానికి ఆపించేశారు, పార్లమెంట్లోకి రానివ్వకుండా చేశారు దాన్ని. ఇది ఇట్లా ఉంటే దీనికి ఎక్కడన్నా లింకు దొరుకుతుందా అని మొన్న యూకే వెళ్ళినప్పుడు పెద్ద మనుషులతో మాట్లాడితే సతీష్ శర్మ గారు ఒక పుస్తకం రాసి వారి గోడు వ్యక్తం చేసుకున్నారు. ఆ పుస్తకం పేరు ఏమిటంటే క్యాస్ట్ కన్వర్షన్స్ ఆ కలోనియల్ కాన్స్పిరసీ అని పుస్తకం రాశాడు. ఈ పుస్తకం రాయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు అని అడిగాను నేను. అవసరం ఏమొచ్చిందంటే, రాంబాబు 2013 4th మార్చ్ నాడు లార్డ్ హ్యారిస్ క్యాస్ట్ అమెండ్మెంట్ బిల్ అని మన హిందువుల మీద దాడి చేస్తూ ఒక బిల్లు ప్రవేశపెట్టారు. ద అప్పర్ లార్డ్స్ అని హౌస్ ఉంటుంది, అక్కడ కామన్స్ అండ్ లార్డ్స్ అని 2 హౌజులు ఉంటాయి. మన దగ్గర ఎలాగైతే పార్లమెంటులో లోకసభ అని రాజ్యసభ అని ఉంటుందో, లోకసభ అంటే కామన్స్ కూర్చునేది, రాజ్యసభ అంటే లార్డ్స్ కూర్చునేది. అటువంటి సభలో 2013లో 4th మార్చి నాడు పెట్టి హిందువులు క్యాస్ట్ పరంగా వీళ్ళు అందరినీ సప్రెస్ చేస్తారు కాబట్టి ఇక్కడ హిందువులు పుట్టిన వాళ్ళని కూడా ఇదే దృష్టిలో మనం చూడవాలి అని చెప్పి ఒక ప్రతిపాదన చేశారు. దానికి ఒత్తాసు పలుకుతూ ఒక సర్దార్జీ అయినటువంటి ఒక సింగు గారు కూడా దానికి ఒత్తాసు పలికారు. పాకిస్తాన్ నుంచి ఒక షేక్ గారు కూడా దానికి ఒత్తాసు పలికారు. అది పాస్ అయిన తర్వాత హిందువుల మీద పెద్ద దాడి జరుగుతుంది, హిందువుల మీద హేట్రెడ్ పెరుగుతుంది అనే విషయం ఆయన తెలుసుకుని ఈ పండిత్ సతీష్ శర్మ గారు బై బర్త్ పంజాబీ, అక్కడి నుంచి ఆయన ప్రతి ఒక్కడికి ఉత్తరం రాస్తూ ఈ పుస్తకాన్ని తయారు చేశారు. అప్పుడు నాకు అర్థమైంది మన పార్లమెంటేరియన్స్ స్పెషల్గా కాంగ్రెస్ వాళ్ళు ఈ బిల్లు ఎందుకు ప్రవేశపెడుతున్నారు అని. దీని వెనకాల పూర్తి మద్దతు బ్రిటిషర్స్ ఇస్తున్నారు అని చెప్పి మనకు అర్థమైంది. దీనివల్ల ఏమవుతుందంటే మనలో మనం కొట్టుకు చావటం కాకుండా మనని బయటవాడు కూడా ద్వేషిస్తే వాళ్ళ మీద కేసులు కూడా పెట్టని పరిస్థితి వస్తుంది. ఇటువంటి దాని మీద మన హిందువులు అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యి బ్రిటిష్ సిటిజన్షిప్ తీసుకున్నా కూడా వాళ్ళని ఇదే దృక్పథంలో చూస్తున్నారు. ఇది పెద్ద గొడవ. ఇప్పుడు నేను చెప్పిన దానికి తార్కాణం ఏమిటి అంటే, మన దగ్గర వ్యాపారం చేసేందుకు వచ్చి వ్యాపారం నుంచి పరిపాలనా బాధ్యత తీసుకుని మనలో మనకి విభజన చేసి మన్ని విడదీసిన వాళ్ళు ఎవరు అంటే బ్రిటిషర్సు. మన దగ్గర కులాల సమీకరణ కూడా చేసింది ఈ బ్రిటిషర్సే అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. దీని దాఖలా ఇప్పుడే చూపిస్తాను. ఈ వీడియో ఒకటి చూడండి, మీకు అర్థమవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు పదే ఈ దాడులు మన మీద చేస్తున్నారంటే దీనికి వెనకాల హిస్టరీ ఏముందని ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళినట్టయితే 1800
44లో మిషనరీస్ ఆఫ్ ది డిఫరెంట్ చర్చెస్ అందులో సంబోధిస్తున్న రెవరెండ్ జోసెఫ్ రాబర్ట్స్ అనేవారు ఇక్కడ ఏం చెప్తారంటే, ఈ దేశంలో వర్ణాలు కులాలు అనేవి చాలా గట్టిగా ఉన్నాయి. మనము పుట్టుకతో పాపాన్ని నమ్మేవాళ్ళము, కానీ మన క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయ్యేందుకు ఈ వర్ణాలు మన్ని దెబ్బతీస్తున్నాయి. కాబట్టి ఈ వర్ణం మీద మనం ఆలోచించాలి అని చెప్పి వీరు అక్కడ మొదలుపెట్టారు వారి కామెంటరీ. వీళ్ళకి తెలిసిన సంస్కృత భాష పరిజ్ఞానంతో బ్రాహ్మలు భగవంతుడు మూతి నుంచి పుట్టారని చెప్పి, క్షత్రియులు చేతుల నుంచి పుట్టారని, ఇది వీళ్ళు దీన్ని ప్రతిపాదించి దీన్ని 1000 సార్లు అందరూ చెప్పడం మొదలెట్టేప్పటికీ మన కమ్యూనిస్ట్ కూడా ఇదే పట్టుకుని మన్ని ఉతికారేస్తూ ఉంటారు. వారి ప్రతిపాదనలో ముందుకు వెళుతూ, పుట్టుకతోటి వీళ్ళు వర్ణం కాబట్టి ఈ వర్ణానికే వీళ్ళని ఫిక్స్ చేసేద్దాము, అంటే పుట్టుకతో ఏ వర్ణంలో పుట్టారో ఆ వర్ణం యొక్క కులము అని నిర్ధారించి వీళ్ళు కులాల సమీకరణని అప్పటి నుంచి మొదలెట్టారు. ఆ వీడియో చూశారు కదా మీరు. ఈ డాక్యుమెంటు ఇప్పటికి కూడా బ్రిటిష్ లైబ్రరీలో మనకు దొరుకుతుంది. వాళ్ళు పొందుపరిచారు, ఎందుకంటే హిస్టరీ మీద వాళ్ళకి గొప్ప మమకారం ఉంది. వాళ్ళు ప్రపంచాన్ని ఎలా పరిపాలించారనే దానికి డాక్టరీన్స్ వాళ్ళు రాసి పెట్టుకున్నారు. రానున్న కాలంలో కూడా ఈ డాక్టరీన్స్ ఏమన్నా సహాయపడతాయేమో అనుకుంటున్నారు. కానీ ఇవాళ వాళ్ళ ఇంటినే వాళ్ళు చక్కబెట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇస్లాం దాడి బాగా జరుగుతోంది. వాళ్ళకి వాళ్ళ సపోర్ట్ ఎవరన్నా ఉన్నారంటే హిందూ ఆరిజిన్ నుంచి వచ్చిన ఇప్పుడున్న ప్రధానమంత్రి సునక్ గారు. మనం 2% బ్రిటిష్ హిందూస్ ఉన్నాం మనం, కానీ 6% వలసపోయిన హిందువులు ఇంకా అక్కడ సిటిజన్షిప్ తీసుకోకుండా ఉన్నవాళ్ళు 6%. మన కాంట్రిబ్యూషన్ వాళ్ళకి ఆల్మోస్ట్ 11% జీడిపిలో మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం వాళ్ళకి. మన సపోర్ట్ ఉంచుకుంటూ కూడా మన మీద దాడి చేస్తూ ఉన్నారంటే దీనికి ఏమిటి అని అర్థం చేసుకుంటే కనుక, డివైడ్ అండ్ రూల్ పాలసీ వీళ్ళు ఏదైతే ప్రవేశపెట్టారో ఆ డివైడ్ అండ్ రూల్ పాలసీలో ఏమన్నారంటే, వీళ్ళని చిన్నాభిన్నం చెయ్యండి, కులాల సమీకరణలో చెయ్యండి, వాళ్ళల్లో ఏ తప్పులు బయటకు వచ్చి వాళ్ళు ఎవరన్నా బ్లేమ్ చేద్దామంటే బ్రాహ్మణుల మీద బ్లేమ్ చేయండి అని చెప్పి వాళ్ళ డాక్యుమెంట్ రాసుకున్నారు. ఆ డాక్యుమెంట్ మనకి బ్రిటిష్ లైబ్రరీలో దొరుకుతాయి. కాబట్టి మిత్రులారా, మన వర్ణము మన కులము మన గడప వరకే పెట్టుకుందాం. బయటికి వచ్చినప్పుడు సనాతన ధర్మం హిందువులు అని చెప్పుకునే ఒక రోజు వచ్చినప్పుడు మన మీద ఇటువంటి దాడులను తప్పుతూ ఉంటాయి. వచ్చే శీర్షికలో మనం చూసుకోవాల్సిన ఏంటంటే, 5వ వర్ణం అయినటువంటి ఎస్సీ ఎస్టీలు ఎలా సృష్టించబడ్డారు, ఎవరు సృష్టించారు, వాళ్ళని ఎవరికి చూపించి వీళ్ళ వల్ల మీరు వచ్చారు అని చెప్పారు అనేది మనం చూసుకుందాం. దీనికి కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్సు ప్రూఫ్ తీసుకొచ్చి మీకు చూపించే మాట్లాడతాను నేను. సత్యభాష్యాన్ని మీరు మొదటిసారి వింటున్నట్టయితే దయచేసి సత్యభాష్యానికి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. వచ్చే సిటీ వరకు ఉంటాను. మరి రాంబాబు చెరువు, హైదరాబాద్.